మిత్రులారా, కామ్రేడ్స్, ఆర్ఎస్ గారు మీ అందరూ కూడా భీమవరంలో ఇటీవల కొంచెం అస్వస్థ చేసి మళ్ళీ కోలుకుంటారు అని ఆశించాం. కలిసినప్పుడు ప్రతిసారి కూడా ఆయన వ్యక్తిత్వం మీకు తెలుసు. ఏదో వయసు అంతరాలు, పార్టీ అంతరాలు, తర్వాత అనుభవాలకు సంబంధించిన అంతరాలు అలాంటివి ఏమీ లేదు. నిజమైన అస్వాసిస్టు. బలరామునైనా, నన్నైనా, కానేటి బాలరాజునైనా, కేతా సూర్యరావు గారైనా మా అందరినీ కూడా ఒకే రకంగా ఆయన రిసీవ్ చేసుకుంటాడు. మేము ఆయనతో జోకులు వేస్తాం, ఆయన మాతో జోకులు బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆర్ఎస్ గారు సెంచరీ కొట్టాలి మీరు అన్నాం. అవును, ఖచ్చితంగా సెంచరీ కొడతానని అన్నాడు. వెళ్ళినప్పుడల్లా ఇదే, ఒక అరగంట గంట మాట్లాడడం, తర్వాత వెళ్ళిపోయే ముందు సెంచరీ, ఖచ్చితంగా మీ సెంచరీకి సంబంధించిన మీ పుట్టినరోజు, 100 రోజుల పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా చేద్దాం పార్టీ తరఫున అంటే మీరు ఎలాగే మీ ఇష్టం అనేవాడు. మన గోదావరి వాళ్ళందరికీ కూడా సహజంగా అందరికీ మనకి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది. మన గోదావరి వాళ్ళకి ఎంత పేదవాళ్ళమైనా వచ్చిన చుట్టాన్ని, బంధుని, మిత్రుణ్ణి మనకున్న స్థాయిలో ఏదో టీ ఇచ్చో, లేకపోతే ఏదైనా టిఫిన్ పెట్టో, లేకపోతే భోజనానికి ఉండరా అంటాం. ఇది సహజం మనందరికీ. దాంట్లో ఆర్ఎస్ గారికి అది బాగా ఎక్కువ. ఆయన మాటలు రాకపోయినా ఈ మధ్యన జస్ట్ వారం 10 రోజుల ముందు నేను వచ్చి కలిస్తే, మేమేదో ఆయన పరామర్శించి కొంచెం సీరియస్గా ఉంది, నిలబడతాడో లేదైనా, డాక్టర్లు కొంచెం పర్వాలేదు అంటున్నారు అనిపించినా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. బాగా అనుమానం అనిపించింది. అప్పుడు కూడా అమ్మాయి విజయ, ఆమెకి సహాయకురాలుగా ఆయనకి ఉన్నారు, ఆమెకి సైకిల్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏదైనా పెట్టని. తర్వాత గుర్తిస్తారో లేదో అని చివర ఒక 2 రోజుల ముందు, 3 రోజుల ముందు మమ్మల్ని గుర్తిస్తారో లేదో అంటే అందరిని చూసి మాట రాకపోయినా గుర్తించి పేరు కూడా చాలా ధైర్యం, బాగా ఓపిక తెచ్చుకుని మంచి ఎనర్జీతో మా పేర్లు కూడా, ఈయన బలరాము, ఈయన సీతారాము, వీళ్ళందరూ వీళ్ళని ఆయన మా పేర్లు కూడా చెప్పారు. అయితే ఇంత త్వరగా ఇలా జరిగిపోతుందని మాత్రం మేము ఊహించలే. డాక్టర్లు కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. ఏవైతే మొత్తం మొన్న 5వ తారీఖున ఆయన అమరజీవుడయ్యారు. సరే, చాలామంది ఉన్నారు మాట్లాడేసి వారు. ఆయన గురించి నేను చాలా పెద్ద గ్రంథమే చెప్పగలను. ఎందుకంటే ఈ ఊళ్ళోనే ఒక 13-14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఎందుకంటే ఆర్ఎస్ గారు మా మామయ్య వీళ్ళందరూ కజిన్స్ కాబట్టి నేను సెలవులకి ఇక్కడికి వచ్చేవాడిని. మొదటిసారి ఆయన కలుసుకున్నప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు నాకు ఈ కమ్యూనిజం తెలియదు, ఏమీ తెలియదు. ఇక్కడ ఒక బస్సు ఆగిపోతే, ఈ ఊరు వచ్చే బస్సు, నేను ఆ బస్సుకు వచ్చి అక్కడ దిగి నడిచి వచ్చానని తెలిసి ఆ బస్సు గురించి ఏంటో తెలుసుకోవడం కోసం ఆయన ఇంట్లో, ఆయన ముందు అరుగు మీద ఆయన ఒక్కరే ఉన్నారు. నన్ను మా ఇంట్లోంచి పిలిపించారు, మా బావగారి ఇంట్లోంచి. వాళ్ళు సీతారాం వచ్చాడంట, వెంకటపతి బావమర్ది ఆయన పిలువమన్నారు. నేను మొట్టమొదటిసారి ఆయన చూడటం అదే. ఆయన ఎమ్మెల్యే, ఓ పెద్ద కమ్యూనిస్టు, ఇవన్నీ పెద్దగా నాకు తెలుసున్నాయి కాదు. బస్ అప్పుడు నేను 10th క్లాస్ కూడా చదువుని, ఇంకంతకంటే తక్కువ ఏంటి. నాకు ఆ తర్వాత అర్థమైంది నన్ను పిలిచి ఎందుకు ఆయన అజ్జత్ తెలుసుకున్నాడని. అంటే బస్సు ఆగిపోయింది కాబట్టి వెంటనే ఆ బస్సు సంబంధించిన సమస్య కోసం నన్ను అడిగాడు అన్నమాట. అది అంటే ఎంత చిన్న విషయాన్ని కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక పార్టీ నాయకుడిగా, జిల్లా నాయకుడిగా ఉండి, ప్రజా సమస్య అది చిన్నదైనా పెద్దదైనా, అది వ్యక్తిదైనా, ఒక కుటుంబానిదైనా, ఒక ఊరిదైనా, అంత బాగా సీరియస్గా పట్టించుకున్న నాయకులు మన జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు, ఉమ్మడి కమ్యూనిస్టులో కానీ ఆ తర్వాత కానీ ఆయన్ని మొదటి 1-2 ఆయన చెప్పచ్చు. అట్లా ప్రజా సమస్యల మీద ప్రజలకి సేవ చేయడంలో ఎప్పటికప్పుడు ఆయన 24 hours
ఇప్పుడు 108 అంటున్నాం మనం. 108 చాలాసార్లు మనకి రాదు, కానీ కాబట్టి ఆర్ఎస్ గారు మొత్తం జీవితాంతం కూడా ప్రజలు సేవ చేయడంలో, పోరాటాలు కాదు సేవ చేయడంలో అట్లాంటి ఒక ప్రత్యేకమైన ఒక విలక్షణమైన శైలి, ఆ ఓపిక, ఆ చైతన్యం, ఆ చొరవ ఆయన దగ్గర ఉండేది. సరే, ఆ తర్వాత దీర్ఘకాలం తర్వాత నేను పార్టీలోకి వచ్చినప్పటికీ అప్పటికి ఆయన బాగా అంతకుముందు సుపరిచితులే కాబట్టి ఆయన మొదట పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన కలుద్దాం, అల్లూరు గారిని వీళ్ళందరినీ కలిసాం. కానీ ఆయన జైల్లో ఉన్నారు, ఆయనకి యావజ్జీవ శిక్ష పడింది. సూర్యరావు గారు ఆయన జైల్లో ఉన్నారు. అల్లూరు సత్యనారాయణ గారు జిల్లా కార్యదర్శి, ఆయన జైలుకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పారు, సీతారాము పార్టీలోకి వచ్చాడు, యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు, ఉద్యోగాలకు పోకుండా మన పార్టీ నాయకుడు అవుతున్నాడు, పూర్తికాలం కార్యకర్త కూడా సిద్ధమయ్యాడు. చాలా ఆనందించాను. ఇది నేను అంతకుముందు సుపరిచితుని తెలుసున్నాను కాబట్టి మొదట ఆర్ఎస్ గారి గురించి నాకు తెలిసింది. తర్వాత ఆయన నేను కూడా ఏ విషయంలో కూడా ఆయనతో నేను సమానం కాదు. ఆయనకన్నా కొంచెం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి చదువుకుండవచ్చు, కానీ ఉద్యమ జీవితంలో ఒక కమ్యూనిస్టు లక్షణాలతో పోల్చినప్పుడు ఆయనకన్నా నేను చాలా చిన్నవాడిని. కానీ 40 ఏళ్ళు పైగా ఆయనతో చాలా సన్నిహితంగా, అత్యంత ఆత్మీయంగా, కామ్రేడ్లీగా ఇద్దరు కూడా పనిచేశాం. ఓ రంగా చెప్పాలంటే ఇప్పుడు మన యువ నాయకుల్లో చాలామంది కన్నా నాకు ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. అనేక విషయాలు, రాజకీయ విషయాలు, అనేక విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. 10 ఏళ్ళు ఆయన పార్టీ కార్యదర్శి అయిన తర్వాత, చేసిన తర్వాత నెక్స్ట్ నన్ను జిల్లా కమిటీ కార్యదర్శికి ఎన్నుకుంది. ఆయన అంటే నాకు కొంచెం ఆయన కొన్నంత అనుభవం లేకపోయినా చాలా ధైర్యంగా, చాలా ఆత్మవిశ్వాసంతో దాన్ని నిర్వహించానంటే మిగిలిన కమిటీ, మిగిలిన అల్లూరు గారు, ఇతర అందరితో కొన్న పోల్చి చూస్తే ఆయన యొక్క సహకారం, ఆయనకి ఇచ్చిన ధైర్యం, ఆయనతో అప్పుడే పనిచేశాను కాబట్టి ఒక కమ్యూనిస్ట్ ఎట్లా పనిచేయాలి అని ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఆ రూపంలో చాలా బాగా. ఇంకోటి కూడా, కుటుంబం నుంచి ఏమీ నాకు ఆదరణ లేనప్పుడు నేను ఈ పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళకి చాలా కోపంగా ఉన్న దశలో కూడా ఆయన నా తండ్రినే మరిపించాడు, నా కుటుంబాన్ని మరిపించాడు. అంటే ఇలాంటి అనుభవం మీలో చాలా వందల మందికి ఉంటుంది. అట్లాంటి ప్రేమాస్పదమైన వ్యక్తి, మహామానవతామూర్తి కమ్మడి ఆర్ఎస్. ఆర్ఎస్ గారి పోరాటాలు, ఆయన మిలిటెన్సీ ఇవన్నీ మీకు బాగా తెలుసు. అవన్నీ నేను చరిత్ర చరణంగా చెప్పింది చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలుసు. ఆయన చనిపోయిన 5వ తారీఖు సాయంత్రం జెండా కప్పి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఆయనకి నివాళులు అర్పించడం చాలా బాధ అనిపించింది. ఒక్కసారి 40 ఏళ్ళు పైగా ఆయనతో అత్యంత సన్నిహితంగా అనేక కష్టాల్లో, అనేక పోరాటాలు, చెంచాడు పోరాటం టైంకి అయితే నేను పార్టీలోకి రాలా. మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరిగిన పోరాటాలు, భూమి పోరాటం, కూలి పోరాటం, ఏజెన్సీ పోరాటం, ఇవన్నీ పోరాటాల్లో కూడా నేను భుజం కలిపి పనిచేసిన సందర్భాలు. ఏజెన్సీలో అనేక సార్లు ఒక 15 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో బహుశా మన జిల్లా చరిత్రలో అదే అత్యున్నత స్థాయి పోరాటం. నాకు దాంట్లో అనుభవం తక్కువే, కానీ ప్రధాన బాధ్యత నాది. ఆయన జిల్లా కార్యదర్శి, మన జిల్లా కమిటీ ఎంతో నాకు అండగా ఉన్నది. జిల్లా సెక్రటేరియట్ అందరికన్నా ఆర్ఎస్ గారు ఎప్పుడో నాకు తీవ్ర నిర్బంధం వస్తే నన్ను అనేక సందర్భాల్లో నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టి నాకు జైలు కూడా పంపించి, నా మీద భౌతిక దాడులు కూడా జరిగినప్పుడు ముందు ఆయనే వచ్చి నాకు అండగా నిలబడేవాడు. ఎప్పటికప్పుడు ఇద్దరు చర్చించుకొని అక్కడ ఉన్న కష్టాలు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు, ఒకవేళ నేను నెలల తరబడి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆయనే ప్రత్యక్షంగా వచ్చి గ్రామాల్లో జనానికి ధైర్యం చెప్పి అందరికి కూడా నిలబెట్టేవాడు. అంటే ప్రతి కమ్యూనిస్టు కూడా పార్టీలో ఆర్ఎస్ గారి గురించి ఇలాగే చెప్తుంటాం మేము. అంటే నీ తర్వాత వచ్చిన వాడికి, నీ తర్వాత వచ్చిన జనరేషన్కి, తరానికి ఎట్లాంటి శిక్షణ ఇవ్వాలి, ఎట్లాంటి భరోసా ఇవ్వాలి, ఇట్లాంటి ధైర్యాన్ని ఇవ్వాలి, ఇట్లాంటి విజ్ఞానాన్ని ఇవ్వాలి, ఇట్లాంటి చైతన్యాన్ని ఇవ్వాలని నేను చెప్తూ వచ్చాను. అయితే ఎంతమంది నేర్చుకున్నారు ఏంటనేది ఎవరికారు పరిశీలన చేసుకోవాలి.
అయితే ఆయన నుంచి ఆయనకున్న బహుముఖమైన ప్రజ్ఞ అన్నీ నేను నేర్చుకోలేదు, కానీ ఆయన నుంచి ఎక్కువ మన జిల్లా నాయకులు ఎక్కువ మందిలో ఆయన నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడం ద్వారా నాకు పోరాటాలు వచ్చినప్పుడు సమస్యలంగా ఉండడం, ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిర్బంధం వచ్చినా, జైలు వచ్చినా, పోలీసు కేసులు పెట్టినా భయపడకుండా చిరునవ్వుతో ఉండడం, ప్రశాంతంగా ఉండి దాన్ని ఎదుర్కోవడం అనేక లక్షణాలు ఆయన నుంచి నేర్చుకున్నాం. మీ అందరికి తెలుసు, 86లో మన ఈ ఊరు మునిగిపోయింది, అన్ని ఊళ్ళు మునిగిపోయినాయి. మా జీవితంలో ఎప్పుడు చూడలే మేము. 86లో పెద్ద వరద వచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్ఎస్ గారి టాలెంట్ మొదట అప్పుడే చూశాను. నన్ను అత్యంత ఇబ్బందికరమైన ప్రాంతాలు, అందులో కుర్రోని కాబట్టి సెక్రటేరియట్లో నువ్వు తణుకు బాగా వరస్ట్ ఎఫెక్ట్ అయింది, తణుకులో నువ్వు మకా ఉండి నువ్వు అక్కడ మొత్తం వరద బాధితుల ఉద్యమాలు నిర్వహించమని చెప్పారు. అప్పుడు ఆర్ఎస్ గారే నాకు గైడెన్స్. ఆ మండలాలన్నింటిలో కూడా ఆయన గైడెన్స్లో అధికారులను నిలదీయడంలో కానివ్వండి, వరద బాధితులకు సహాయం కానివ్వండి, అంటే వరదలో ఎట్లా కష్టం అంటే కేవలం పోరాటాలనే కాదు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఎలా నిలబడాలి, అధికారులతో ఎట్లా మాట్లాడాలి, అధికారులు పట్టించుకోకపోతే, ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళని సంఘటితపరిచి ఎట్లా యాజిటేట్ చేయాలి, ఇవన్నీ కామెడీ ఆర్ఎస్ నుంచి నేను ప్రత్యక్షంగా నేర్చుకున్నాను. చాలా విషయాలు చెప్తాను, అవన్నీ ఎక్కువ చెప్పడం సముచితం కాదు. అయితే ఆయన చిన్ననాటి జీవితం కూడా మీ అందరికీ తెలియాలి. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎంతమంది తెలుసు నాకు తెలియదు, మీకు ఎక్కువ తెలుసు, మీ గ్రామస్తుడు కాబట్టి. ఆయన మన కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడే మిలిటెంట్ కాదు ఆయన. మన పార్టీలోకి వచ్చినప్పుడే ఆ తిరుగుబాటు మనస్తత్వం లేదు, అంతకుముందే ఉంది. అంటే నేను ఇవాళ ప్రత్యేక సంచికలో నేను చాలా క్లుప్తంగా ఆయన జీవితాన్ని మొత్తం తక్కువ వాక్యాల్లో ఆయన మొత్తం జీవితాన్ని రాయటం కోసం ప్రయత్నం చేసినప్పుడు నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అంటే మన తెలుగులో చాలా కొన్ని వేల సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు మన పెద్దోళ్ళు, మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు, మన తాతలు వాడేవారు. ఇప్పుడు మనకెవరికి ఆ సామెతలు రావు. ఆ సామెతల్లో వాళ్ళ అనుభవాల నుంచి వచ్చిన సామెతలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అయితే అందరి విషయాల్లో నేను చూశాను, కమ్యూనిస్ట్ నాయకులు చాలామంది జీవితాలు పరిశీలన చేశాను, వాళ్ళతో పనిచేసాం, కానీ ఇది అందరికీ వర్తించదు. వాళ్ళు చదువుకున్న తర్వాత 20 ఏళ్ళు దాటిన తర్వాత, 25 ఏళ్ళు దాటిన తర్వాత, 30 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు పరిమళిస్తుంది. కానీ కామ్రేడ్ ఆర్ఎస్ గారు, కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, కామ్రేడ్ అల్లూరు సత్యనారాయణ గారు, కామ్రేడ్ అన్నే వెంకటేశ్వరరావు గారు, అనసూయమ్మ గారు, దిగుపాటి సాల్మన్ రాజు గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క జీవితాన్ని అత్యంత సమీపంగా పరిశీలన చేసినప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు కాకముందే వాళ్ళు ఒక రకమైన ఒక విప్లవ ఆలోచనలు, అంటే కంటి ముందు కనపడుతున్న అన్యాయాన్ని సహించకుండా దానికి తిరగబడాలి, దానికి ఏదో చేయాలి అనే తాపత్రయం వాళ్ళకి కనపడింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఆకర్షించబడి మంచి కమ్యూనిస్టులుగా తయారయ్యారు వీళ్ళందరూ కూడా. ఆర్ఎస్ గారు బహుశా 10 ఏళ్ల వయసులో ఒక విషయంలో తండ్రి అనైతిక ప్రవర్తనని పట్ల కూడా ఆయన తిరగబడ్డాడు. దీన్ని నేను అంగీకరించను అన్నాడు అంతే. మరి ఎవరో అంత ధైర్యం చేసే పరిస్థితి. ఫ్యూడల్ ఫ్యామిలీ మీకు తెలుసు, అందరూ గోపరాజు గారి కుటుంబం అని ఊళ్ళో అంటారు. మేమందరూ గోపరాజు గారు తండ్రి పేరు, ఆ గోపరాజు గారు కొడుకులు వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ గారు తండ్రి గారి పేరు. ఇంకొకసారి ఈ గ్రామంలోనే ఇంకా కమ్యూనిస్ట్ కాదు, బహుశా 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన మిత్రుడు పొలంకి వెళ్ళి ఇద్దరు ఏదో కులం విషయం వచ్చింది. అప్పుడు ఆర్ఎస్ గారు ఏమన్నారంటే, ఇదిగో ఈ కూలి పనికి వచ్చిన ఈ దళితుడు ఎవరైతే ఉన్నాడో ఆ దళితుడు మరి ఆయన గంజి తెచ్చుకున్నాడో లేకపోతే ఆవకాయ పచ్చడి తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నా ఆ క్యారియర్ నేను తింటాను, నువ్వు తింటావా అని అడిగాడు ఇంకో మిత్రుడిని. ఆడు తటపడాయించాడు రెండోవాడు, ఆయన ఎవరి పేరేంటో నాకు తెలియదు. అంటే ఆర్ఎస్ గారు చెప్పిన అనేక జీవిత విషయాల్లో ఈ కొన్ని నాకు గుర్తున్నాయి. ఆయన తటపటాయించాడు. అంటే మీ ఊళ్ళో మన 50 తర్వాత మన ఉద్యమాలు వచ్చిన తర్వాత ఈ అంటరాంతనం పోయింది, దళితులకి ఇతర కులాలతో సాంఘిక సమానత్వం, ఆత్మగౌరవం పెరిగింది. ఇది నూతన తరం దళిత యువకులు గుర్తించారో లేదో నాకు తెలియదు. 50 ముందు మీ ఊళ్ళో అన్టచబిలిటీ, మీ ఊళ్ళో అంటరాంతనం ఉండేది, మీ ఊళ్ళో తీవ్రమైన దోపిడీ ఉండేది, కూలి దోపిడీ, లంక భూములు భూస్వాములే అనుభవించడం. అన్నిటి నుంచి కూడా ఒక ఆదర్శ గ్రామంగా అనేక పోరాటాల ద్వారా ఎన్నిటిని పరిశీలన చేసిన
యువ ఆర్ఎస్ఎస్, యువ ఆర్ఎస్ అద్భుతమైన ప్లాన్ చేసి గ్రామంలో గొప్ప పోరాట గ్రామంగా మన రాష్ట్రంలోనే, కేవలం మన జిల్లానే కాదు, నేను రాష్ట్రంలో చూశాను కొన్ని గ్రామాలు, ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ పోరాట నేపథ్యం ఉన్న గ్రామాలు చాలా గ్రామాల్లో ఉండొచ్చు, అది వేరు, సాయుధ పోరాటం జరిగిన గ్రామాలు. అలాంటివి కాకుండా చాలా బాగా అభివృద్ధి చెందిన జిల్లా మన రాష్ట్రంలోనే, మన దేశంలో కూడా, మన పశ్చిమ గోదావరి. మీ ప్రాంతం అయితే కేరళ ఉంటుంది. కానీ ఇలాంటి గ్రామంలోనే ఉన్న సాంఘిక అసమానతలు, అంటరానితనం, తర్వాత ఎస్సీ బీసీలు తక్కువగా చూడటం, ఇక్కడ ఆధిపత్య కులాల యొక్క పెత్తనాలు ఇవన్నీ కూడా ఉండే 50 ముందు. కాబట్టి ఆర్ఎస్ ప్రధానంగా నేతృత్వం వహించి అన్నిటికి వ్యతిరేకంగా ఒక సాంఘిక పోరాటం కూడా చేశాడు. దానికి మీరందరూ కలిసి వచ్చారు. ఆ ఆధిపత్య కులాల్లో ఉన్నవాడు కూడా చాలామంది ప్రజాస్వామికవాదులు కూడా ఆర్ఎస్కి అండగా నిలబడ్డారు. అది గొప్ప. మరి ఆ నేపథ్యంలోనే ఈ పంచాయతీకి ఆయన 12 ఏళ్ళు సర్పంచ్గా ఏకదాటిగా పనిచేశాడు. ఆయన తర్వాత సూర్యరావు గారు, ఇంకా చాలామంది మన కామ్రేడ్స్ 3-4 ఒక దీర్ఘకాలం పంచాయతీగా, ఒక ఆదర్శ పంచాయతీగా మన రాష్ట్రంలోనే ఒక 10-15 పంచాయతీలని మనం లెక్కలేసుకుంటే దాంట్లో ఆ లిస్టులో ఆ ప్యానల్లో మన పంచాయతీ కూడా వస్తుంది. కానీ దుర్బుద్ధితో కాంగ్రెస్ కానీ తర్వాత తెలుగుదేశం కానీ ఎప్పుడు కూడా మనకు ఆదర్శ పంచాయతీగా మనని గుర్తించలే. అంటే ఎవరో అవార్డు కోసం, రివార్డు కోసం మనం చేయలేదు. ఆర్ఎస్ గారు కూడా అట్లా చేయలేదు. కానీ కమ్యూనిస్ట్కి పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు పోరాటం చేయడం, దాని అత్యున్నత స్థాయిలో పోరాటం చేయడం, సమస్య పరిష్కారం వరకు కూడా పోరాటం చేయడం. రెండోది, చట్టసభల్లో అవకాశం వస్తే అది గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు దాన్ని కూడా నిరూపించి అక్కడ కూడా పోరాట వేదిక దాన్ని వాడుకొని అక్కడ కూడా అధికారులతో మాట్లాడి అక్కడ కూడా అనేక మంది పాలకవర్గాలతో దెబ్బలాడి గ్రామానికి లక్షల రూపాయల గ్రాంట్లు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో, అదే ఆర్ఎస్ని సవిచాచి అని అంటానికి ఏంటంటే అర్థం, మన పురాణాల్లో అర్జునుడిని సవిచాచి అంటారు. సవిచాచి అంటే ఆయన అర్జునుడు ఆ రోజున దేశంలో ఫేమస్ విలువిద్య కాడు. ఇదన్నీ పురాణ కథే. అది ఆయనకన్నా గొప్పవాడు ఎవడో లేడు విలువిద్యలో. కానీ ఆయన విలువిద్యలు ఏంటంటే బాణాలు 2 చేతులతో వేస్తాడు ఆయన. అదంటే ఆయన గొప్పతనం. ఎవడైనా ఒక చేత్తోనే వేయగలడు, ఆయన 2 చేతులతో వేస్తాడు. కాబట్టి ఆర్ఎస్ సవిచాచి, దేంట్లో కమ్యూనిస్ట్ సవిచాచి. అంటే మేము కూడా కొంతమంది మేము పోరాట యోధులుగా ఉంటాం. ఎమ్మెల్యే పదవి వస్తే అంత గొప్పగా చేయగలుగుతామని మేమేం గ్యారంటీ చెప్పలేం. కొంతమంది ఎమ్మెల్యేలుగా బాగా పనిచేస్తారు, కానీ అదే పోరాటానికి నాయకత్వం వహించమంటే నాయకత్వం వహించలేకపోవచ్చు సమర్థవంతం. కానీ కమ్మడు ఆర్ఎస్ రెండిట్లో కూడా సమానమైన సామర్థ్యంతో నిర్వర్తించాడు ఆయన. అది చాలా గొప్ప టాలెంట్. అది అసలు అసాధారణమైన లక్షణం, కమ్యూనిస్ట్ లక్షణం అది. తర్వాత మూడోది, మీ అందరికి తెలియదు చాలామందికి, ఆయన సిగరెట్ చైన్ స్మోకర్. అంటే సిగరెట్ మీద సిగరెట్ 2-3 సిగరెట్లు పెట్లు కాల్చేసేవాడు రోజుకి, హోల్ టైమరు. ఈయనతో పాటు ఈ ఏరియాలోకి, ఈ నర్సాపురం ఈ ఏరియాలో ఆయన హోల్ టైమరు. ఇంకొక ఆయన ఈ ప్రాంతం నుంచి చింతలపూడి వెళ్ళి హోల్ టైమర్ అయ్యాడు. ఇద్దరు బాగా సన్నిహితులు, వెంకటరాజు ఆయన పేరు. ఇద్దరు కూడా పోటీ వచ్చి ఆర్ఎస్ గారికి ఆలోచన వచ్చింది, ఎరా మన ఇద్దరం హోల్ టైమర్స్, వృత్తి విప్లవకారులు, మనం సిగరెట్లు కాల్చడం ఏంటి? నాకు చాలా కాలం నుంచి ఆలోచిస్తాను, నాకు చాలా చెడ్డగా అనిపిస్తుందిరా. ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి? ఇప్పుడు ఏదో మనకి ఆస్తి ఉంది కాబట్టి ఏదో ఖర్చు పెడుతున్నాం. ఇదేం పద్ధతి ఇది? బయటవాడికి ఎలా అనిపిస్తుంది ఇది? మన ఆరోగ్యం చెడిపోద్ది కదా ఇల్లు మాటలు మాట్లాడితే. అట్టే పైన మాట్లాడట్లా. అప్పుడు అన్నాడు వెంకటరాజు, నేను సవాల్ చేస్తున్నాను రా, పందెం వేస్తున్నాను రా, నేను ఈ రోజు నుంచి నేను నిజమైన కమ్యూనిస్ట్ అయితే సిగరెట్ ముట్టుకోను అన్నాడు. సిగరెట్ ముట్టుకోలేదు జీవితాంతం కూడా. మళ్ళీ ఆ వెంకటరాజు నెలపోయిన తర్వాత సిగరెట్ ముట్టుకున్నాడు. ఇలాంటి ఆర్ఎస్ గారి జీవితంలో వాళ్ళ వ్యక్తిలో ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, ఇతరుల్ని తర్ఫీ చేయడంలో అట్లాంటి చాలా ప్రత్యేకతలు ఆయనలో ఉన్నాయి. ఈ గ్రామంలో మొన్న 6వ తారీఖున ఈ గ్రామంలో అంతిమయాత్ర ఒక పక్కన బాధాకరంగా అనిపించినప్పటికి కూడా, ఇంకో పక్కన మన యువకులు, కొన్ని 100 మంది యువకులు ఎర్ర చొక్కాలు వేసుకుని, ఎర్ర జెండాలు పట్టుకుని, వాళ్ళు ఒక చైతన్యవంతమైన ఒక నినాదాన్ని ఇస్తున్నారు. ఆ నినాదం బయట వాళ్ళకి చాలామందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు.
అయితే ఈ గ్రామ చరిత్ర కాబట్టి ఆర్ఎస్ గారి గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళకి అది అత్యంత సహజమైన నినాదం, చాలా సముచితమైన నినాదం అనిపిస్తుంది. ఏంటంటే చెంచినాడ చే ఆర్ఎస్. ఇక్కడ ఉన్న యువకులు వాళ్ళే అది బలరాం చెప్తాను, కానేటి బాలరాజు, కేతా సూర్య గారు చెప్పిన స్లోగన్ కాదు, వాళ్ళు రాసిచ్చింది కూడా కాదు. అంటే సహజంగానే వాళ్ళు ఆయన చరిత్ర తెలుసుకొని చెంచినాడ చేగువేరా ఆర్ఎస్, కామ్రేడ్ ఆర్ఎస్. చేగువేరా అంటే మీలో చాలామంది తెలియపోయి ఉండవచ్చు. చేగువేరా లాటిన్ అమెరికన్ దేశాల్లో చాలా అత్యంత ఈరోజు కూడా చాలా దోపిడీ విపరీతంగా జరుగుతున్న దేశాలన్నీ కూడా ఈ రోజున వామపక్షాలకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు వామపక్షాలు అక్కడ బాగా అభివృద్ధి చెందుతూ ముందుకు వస్తున్నాయి. అనేక పోరాటాలు జరిగినాయి. ఫిడెల్ కాస్ట్రో ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఇద్దరు లావకుశుల్లాగా కవలపిల్లలాగా ఉండేవారు. చేగువేరా డాక్టర్ చదువుకొని, మన ఆర్ఎస్ గారు ఇంటర్మీడియట్ చదువుకుని తహసీల్దార్ ఉద్యోగం వచ్చేది, ఇంకా డిగ్రీ చదివితే కలెక్టర్ ఉద్యోగం వచ్చేది. ఇవన్నీ మానుకొని ఏ రకంగా హోల్ టైమర్గా వచ్చి ఒక విప్లవోద్యమానికి 75 సంవత్సరాలు ఎలా అయితే ఆయన పనిచేశాడో అట్లాగే డాక్టర్ ఉద్యోగం, మంచి డాక్టర్ ఉద్యోగాన్ని మానుకుని ఒక పక్క నుంచి ఉద్యమంలో డాక్టర్ వృత్తి కూడా చేస్తూ ఉండేవాడు. కానీ హోల్ టైమర్గా పూర్తిగా ఒక పెద్ద పోరాట యోధుడిగా తయారాడు. ఇది భాగం. అయితే ఆయన మొదట హోల్ టైమర్గా ఈ ప్రాంతానికి పూర్తికాలం కార్యకర్తగా పార్టీ నిర్ణయించినప్పుడు జిల్లా తాలూకా కార్యదర్శిగా అల్లూరు సత్యనారాయణ గారు ఉండేవారు. దొట్టిపట్ల ఫిర్కా అని అంతా కూడా ఇప్పుడేమో యలమంచిల మండలం అని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలాలు చెప్పి పెట్టాడు. అంటే ఒకప్పుడు ఈ యలమంచిల మండలం దొడ్డిపట్ల ఫిర్కాగా ఉండేది. కాబట్టి ఆర్ఎస్ గారు తొలి జీవితంలో, హోల్ టైమర్ జీవితంలో ఈ దొడ్డిపట్ల ఫిర్కాకి ఆయన హోల్ టైమర్గా పనిచేశాడు. అంటే మీరు చూడండి, ఇప్పుడు ఒక మండలానికో ఒక ప్రాంతానికో హోల్ టైమర్ ఉంటాడు మనకి. కానీ ఆ రోజున ఒక ఫిర్కాకే హోల్ టైమర్గా పెట్టారు. ఆ రోజున అంత ప్రజాపునాది కలిగిన పార్టీగా ఉండేది. 50 దశకంలో మన జిల్లాలో 8 అసెంబ్లీ సీట్లు ఉంటే 7 సీట్లు కమ్యూనిస్టులే గెలిచారు, ఒకటే కాంగ్రెస్ గెలిచింది. ఆ రోజున్న పరిస్థితి మన కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ ఆర్ఎస్ గారు మరి ఈ రోజునంటే మీ అన్ని లింక్ రోడ్లు ఏర్పడి కొంత అభివృద్ధి జరిగింది, పంచాయతీలు కొంత అభివృద్ధి జరిగింది. ఆ రోజు రోడ్లు లేవు, ఏమి లేవు. ఎదురుకు ఉంటే మెయిన్ రోడ్లకి రోడ్లు ఉండే. మరి ఎన్ని గ్రామాల్లో స్పీడ్గా ఎలా వెళ్ళాలి? ఆర్ఎస్ గారు అంటే స్పీడ్ కదా. ఇప్పుడు మాలో ఎవరు కూడా ఆయన స్పీడుతో సమానంగా లేవు మేము. ఆయనకన్నా ముందున్న సీనియర్ నాయకులు కానీ, ఆయన తర్వాత వచ్చిన మా జూనియర్ మేనాయకులు కానీ ఆయనతో సమానమైన స్పీడ్ కానీ, మిలిటెన్సీ కానీ ఆయనతో మేము పోల్చుకోలేము. అంటే సమరశీలత, ఫైటింగ్ నేచర్. ఆయన ఏమన్నా ఆలోచించుకున్నాడంటే, అంటే భూస్వామి కుటుంబం నుంచి వచ్చాడు. ఈయనకి ఆస్తి 15 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చారు. తన ఆస్తిలో ఖర్చు పెట్టి ఆ రోజున బుల్లెట్ ట్రైన్ కొన్నాడు, బుల్లెట్ బైక్ కొన్నాడు. బుల్లెట్ బైక్ అంటే చాలా ఖర్చుతో కూడింది ఆ రోజున. ఆ బుల్లెట్ బైక్తో ఎంత రఫ్గా ఉన్న గ్రామాలకి, పాలేలకి, చాలా మారుమూల గ్రామాలకు కూడా తిరిగాడు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రతి గ్రామాన నిర్మించడంలో తొలి కాలంలో ఆయన ఈ చొరవ, ఈ పాత్ర ఆ తదనంతర కాలంలో ఈ నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ఎక్స్టెండ్ అయ్యి మొత్తం నరసాపురం ఒక ప్రజా ఎమ్మెల్యేగా గెలిచాడు. బుల్లెట్ లాటిన్ అమెరికన్ దేశాలన్నింటిలో కూడా విప్లవోద్యమాన్ని పెంచడం కోసం చేగువేరా బుల్లెట్ వాడాడు. తను ఒక అసిస్టెంట్ వేసుకుని కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు. ఆయనకి ఆస్తమా కూడా ఉండేది. కాబట్టి ఆర్ఎస్ గారు చాలా బలహీనమైన కామ్రేడ్, మీకు తెలుసు. మానసికంగా చాలా బలమైన వాడు, పైకి చూస్తే చాలా పీలగా కనపడతాడు, కానీ ఆరోగ్యం మంచిది. అంతకన్నా ఆయన మనోబలం 100% మంచి బలం ఉన్న మనిషి. అంటే బుల్లెట్ మీద అంటే ఎన్ని వేల సార్లు ఈ గ్రామాలు తిరిగాడు. అందుకు మన కుర్రాళ్ళందరికీ ఆ స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇది తెలియపోయి ఉండొచ్చు, కానీ చాలా రెలవెన్స్గా ఉంది, చాలా సముచితంగా ఉంది ఆ పోలిక. ఆయన కేవలం సెంచినాడికే చేగువేర కాదు, మన జిల్లాలో చేగువేర. ఇక ఇతర విషయాలు నేను చూసినట్లయితే, మీ అందరికీ తెలుసు లేదో, ఆయన 67లో ఎమ్మెల్యే కాదు, ఆయన మన పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా చేశాడు. ఆయన చాలా హేమాహేమీలు
మన అసెంబ్లీలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎవరో తరిమిల నాగిరెడ్డి మన ఫ్లోర్ లీడరు, ఆ రోజున తరిమిల నాగిరెడ్డి అంటే చంద్రయ్య గారితో సమానమైన ప్రాచుర్యం ఉండేది. అలా ప్రజలందరూ అలా ఆయన్ని గౌరవించేవారు, అట్లా ఆయన అభిమానించేవారు. చాలా అద్భుతమైన వక్త, మంచి మేధావి, మంచి ఆర్గనైజర్. ఆయన గైడెన్స్లోనే ఈయన ఎమ్మెల్యేగా తరఫీదు పొందాడు. తర్వాత భీమిరెడ్డి నరసింహారావు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ నాయకుడు. ఆయన డిప్యూటీ లీడరు, ఈయన విప్పు. తరిమిల నాగిరెడ్డి నక్సలైట్ ఉద్యమంలోకి పోయి అసెంబ్లీని బాయ్కాట్ తర్వాత ఫ్లోర్ లీడర్ లేడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అండి బిఎన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అయ్యాడు. తర్వాత ఆ నల్గొండ ప్రాంతంలో మళ్ళీ లోక్సభ ఎన్నికలు మధ్యంతరంగా లోక్సభ ఎన్నికలు వస్తే పార్టీ నిర్ణయించి ఆయన లోక్సభకి పోటీ చేయమంది. లోక్సభలో ఆయన ఎంపీగా గెలిచాడు. అందుకని డిప్యూటీ లీడరు ఫ్లోర్ లీడరుగా కూడా రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆర్ఎస్ గారు ఫ్లోర్ లీడర్ అయ్యాడు. ఫ్లోర్ లీడర్గా కూడా చాలా సమర్థవంతంగా కేవలం 2-3 సంవత్సరాల్లోనే ట్రైన్ అప్ అయ్యి మంచి ఉపన్యాసం, అసెంబ్లీలో అద్భుతంగా ఉపన్యాసాలు, సమస్యల మీద, రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద, కేవలం మన జిల్లా మన ప్రాంతమే కాదు, అట్లాంటి ఆయన్ని కలెక్ట్ చేయలేకపోయాం. ఆయన్ని పాత రికార్డులో చూస్తే కలెక్ట్ చేయొచ్చు. ఆయన ఉపన్యాసాలు అన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఆయన మొదటి అనుభవం చెప్పాడు. నేను అంతకుముందు కొత్తగా ఎన్నికైన తర్వాత నాకు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ తరిమిల నాగిరెడ్డి గారు, బిఎన్ రెడ్డి చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంటే మొత్తం అసెంబ్లీ స్తంభించిపోయేది. దీంట్లో తరిమిల నాగిరెడ్డి ఉపన్యాసం చేస్తుంటే నాకు ఒళ్ళు పులకరించిపోయేది. ఇలా మాట్లాడాలి, ఇలాగా ఫైట్ చేయాలని అనిపించేది నాకు. ఆయన అంటే ఇప్పటికి కూడా నేను ఆయన ఉపన్యాసాన్ని మర్చిపోలేను. ఒకసారి తరిమిల నాగిరెడ్డి ఏంటంటే ఒక సబ్జెక్టు దాని ఇచ్చి ఆర్ఎస్ నువ్వు మాట్లాడు అంటాడు. అమ్మో, వెంటనే నాకు ఎట్లా మాట్లాడాలి? తరిమిల నాగిరెడ్డి మాట్లాడిన నుంచి ఆయన పక్కన నుంచి నేను ఎలా మాట్లాడగలను? ఎప్పుడో పంచాయతీ సమితి, మొగల్తూరు సమితిలో మాట్లాడాను, గ్రామ పంచాయతీలో మాట్లాడాను, జిల్లా పార్టీలో మాట్లాడాను, బహిరంగ సభల్లో మాట్లాడాను, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాను. ఇప్పుడు లీడర్ ఆయన చెప్పింది వినాలి మనం, పార్టీ డిసిప్లిన్. నాగిరెడ్డి గారు, నేను ఇప్పుడు వదిలేయండి నన్ను, ఆ తర్వాత మాట్లాడతాను. నో ఆర్ఎస్, నువ్వు మాట్లాడగలవు, మాట్లాడు, ఇదిగో పాయింట్స్ అని చెప్పాడు. ఈయన పేపర్ పట్టుకొని ప్రిపేర్ అయ్యి సమయం వచ్చింది, లేచి నుంచున్నాడు. గురువుగారు లేరు పక్కన. ఒక్కసారి నాకు చాలా ఏంటిది, వెళ్ళిపోయాడు ఏంటి ఈయన, నన్ను మాట్లాడమన్నాడు, వినాలిగా నేను మాట్లాడింది ఏంటో, వెళ్ళిపోయాడు ఏంటి ఈయన అని నాకు అనిపించింది. అప్పుడు కొంచెం షేక్ అనిపించి, అయినా ధైర్యం చెప్పి ఆయన చెప్పాడు కదని చాలా అనర్గళ ఉపన్యాసం చెప్పాడు. అసెంబ్లీలో చాలా గొప్పగా కొన్ని వందల మంది అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళందరూ తప్పట్లు కొట్టారు. అయిపోయింది, కూర్చున్నాడు. అప్పుడు తరిమిల నాగిరెడ్డి వచ్చి కూర్చుని నవ్వుతున్నాడు. ఏంటి గురువు గారు, మాట్లాడమన్నారు, మీరు పరిశీలన చేయాలి, నేను తప్పు మాట్లాడానా, ఉప్పు మాట్లాడానా, ఏంటి ఎక్స్పైరింట్? ఏం వెళ్ళిపోవటం ఆర్ఎస్, మొత్తం నీ ఉపన్యాసం విన్నాను, మన రూమ్లో కూర్చుని విన్నాను, మన రూమ్లో స్పీకర్ ఉంది కదా, నువ్వు ఇక్కడ ఉంటే కొంచెం, నేను ఉంటే కొంచెం షై ఉంటుంది నీకు, నేను లేకపోతే నీకు షై ఉండదు, నువ్వు ధైర్యంగా మాట్లాడేస్తావు, అందుకోసమే అక్కడికి నేను మళ్ళీ వచ్చేసాను కదా అన్నాడు. ఓహో నేనే పొరపడ్డానని అనుకుని ఆ రకంగా అంటే అనేక ఆయనకి పార్టీ ఏ బాధ్యత అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా అనిపించాడు. ఇప్పుడు పార్టీ ఆయనకి ఆయన టాలెంట్ని బట్టి అన్ని అవకాశాలు ఇచ్చింది. 75 ఏళ్ళ ఆయన జీవితంలో ఆయన ఇంచుమించుగా ఒక మహిళా సంఘం మినహాయించి మహిళా సంఘానికి గైడ్గా ఉన్నాడు ఆయన దీర్ఘకాలం. మిగిలిన మన సంఘాలు, ప్రజా సంఘాలు 5-6 సంఘాలకి ప్రత్యక్షంగా జిల్లా కార్యదర్శిగా చాలా కాలం పనిచేశాడు. ఎందుకంటే ఆయనకి కార్మిక రంగం గురించి తెలుసు, వ్యవసాయ కార్మిక రంగం తెలుసు, రైతు రంగం తెలుసు, వాటి యొక్క నిర్మాణం, సమస్యలు, యాజిటేషన్స్ అన్నింటిలోనే ఆయన చరిత్ర ఉంది. విద్యార్థి రంగం నుంచి ముందు ప్రారంభమయ్యాడు, యువజన రంగానికి నాయకత్వం వహించాడు. అది కూడా చెప్పాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన డిఎన్ఆర్ కాలేజీలో చదువు మీద నాకు ఇష్టం ఉండేది కదరా, పార్టీలోకి వచ్చేయాలి, ఇంకెందుకు చదువు, పార్టీ, దేశం అంతా, మన రాష్ట్రం అంతా అతలకుతలం అయిపోతుంది, తెలంగాణ నేపథ్యం.
ఇంటర్మీడియట్ చదివాను, ఇంకెందుకు చదవను, ప్రజల కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి అనిపించింది. ఎందుకు అనిపించిందని నేను అడిగా. మా ఊళ్ళో స్తూపం చూసావు కదా, 5 చంపేసింది కాంగ్రెస్ అంటే ద్వేషం అప్పుడే నాకు వచ్చింది. నేను భూస్వామి కుటుంబంలో పుట్టినా, మాకు కొంచెం కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మా కుటుంబానికి ఆ స్తూపం గురించి చెప్పాడు. 5 నేను సరిగ్గా అప్పుడు నాకు 16 ఏళ్ళలో 17 ఏళ్ళలో అత్యంత దుర్మార్గంగా చంపేశారు. ఇది నా మీద చాలా తీవ్ర ప్రభావం కలిగించింది. అంటే కమ్యూనిస్టులు ఏంటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, దేనికోసం ప్రాణాలని తృణప్రాయంగా వదిలేస్తున్నారు వీళ్ళు. మన జిల్లాలో తెలుసు కదా, 28 మంది 30 మందిని అప్పుడు కాల్చేశారు. మా ఊళ్ళోనే, ఏ ఊళ్ళో లేదు, 5 ఊళ్ళోనే కాల్చేశారు. ఆ తర్వాత మేము స్తూపం కట్టాం కదా. ఇది నా మీద చాలా తీవ్రమైన ప్రభావం కలిగించింది. నాకు ఇంటికాడ ఆస్తి ఉంది, మా నాన్నకి బాగా ఆస్తి ఉంది, నాకు వాటా ఉంది, చదువు ఉంది. ఇటు నేను ఊళ్ళో భూస్వామిగా ఉంటే నేను బాగా ఆస్తిని పెంచుకోగలను. నేను చదువు ఇంకా పై చదువుకునే అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి. హై స్కూల్ చదివే నర్సాపురంలో చదివాడు. అందుకంటే నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. ఉద్యోగం ఆశ, డబ్బులు సంపాదించాలని ఆశ నాకు ఉంటే నేను అట్లా పోయేవాడిని. అందుకని ఆయనకు అది లేదు కాబట్టి యావత్ జీవితాన్ని పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, రైతాంగం కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, సకల పీడిత ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేయాలనే అభిప్రాయం ఆ 5 అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగా, వాళ్ళ యొక్క అమరత్వం ఫలితంగా నాకు అలాంటిది నా హృదయంలోకి వచ్చింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకంటే చదువు మీద పెద్ద శ్రద్ధ వహించేవాడిని కాదు, ఇంటర్మీడియట్తో సరిపెట్టేశాను. తర్వాత ఏంటంటే ఆల్ ఇండియా విద్యార్థి నాయకుడు ఉండేవాడు దాసరి నాగభూషణరావు. ఆయన జనరల్ సెక్రటరీ, ఢిల్లీలో ఉండేవాడు. ఆయన అండర్ గ్రౌండ్లో ఉంటే ఆయనకి కొరియర్గా పనిచేశాడు. ఆయన అన్నాడట, నేను చాలా కాలం చేస్తున్నాను రా, ఇద్దరు మంచి దోస్తు, గుంటూరులో హాస్టల్లో ఎక్కడో రూమ్లో రహస్యంగా ఉండరట. ఆయన కొరియర్ అంటే దొరికితే ఈయన్ని కొట్టేస్తారు, ఆయన్ని కొట్టేస్తారు, చంపేయచ్చు. ఆయన అన్నాడట, నేను రిలీవ్ అయిపోతాను, నువ్వు రాష్ట్రంలో నువ్వు విజయవాడ వచ్చి లేకపోతే నువ్వు నాయకత్వం వహించాలి ఎస్ఎఫ్ఐకి, ఏఎస్ఎఫ్ అని చెప్పి. నాగభూషణరావు గారు, నేను ఇంకా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, యూత్ ఇదేమి కాదు, పార్టీ మా ఊళ్ళో జరిగింది, నేను పార్టీలోకి వెళ్ళిపోతాను, పార్టీలోనే పనిచేస్తాను అని చెప్పి ఆ రకంగా అప్పటి నుంచి ఇక్కడికి పార్టీకి చెప్పి ఓల్డ్ టైమర్గా వచ్చి ఆ రకంగా పనిచేయటం అనేది జరిగింది. అంటే చిన్ననాడే పార్టీలోకి వచ్చే ముందు 20 ఏళ్ళకి ముందే ఇవన్నీ సంఘటనలు. తర్వాత ఆయన చరిత్ర 20 ఏళ్ళ నుంచి తర్వాత 70-75 ఏళ్ళు వయసు వచ్చే కూడా అవిశ్రాంతంగా ఎన్ని వర్గ పోరాటాలు. ఈ ప్రాంతం పక్కన కలగంపూడిలో జరిగిన తీవ్రమైన 78, 79, 80 ప్రాంతంలో తీవ్ర నిర్బంధం. ఆ నిర్బంధంలో ఆర్ఎస్ గారికి యావజ్జీవ శిక్ష పడింది కూడా, కేతా సూర్యరావు గారికి, ఇద్దరు కూడా. అంటే మీకు చాలామంది జైలుకి వెళ్ళి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. శిక్ష పడిన వాడికి ఏం చేస్తారంటే ఈ సివిల్ డ్రెస్, ఈ బట్టలు ఉంచరు, అవి చిన్న నెక్కర్ ఒకటిని, చిన్న షర్ట్ ఒకటి, అది పొట్టు షర్ట్ ఒకటి ఇస్తారు, దానికి సార్లు ఉంటాయి సినిమాలో చూసినట్టుగానే, అవి తొడిగారు. ఇద్దరు కూడా ఆయన కలిపి ప్రింటింగ్ ప్రెస్ వర్క్ ఏదో చేసేవారు ఇద్దరు. అక్కడ ప్రింటింగ్ ప్రెస్, లోపల ప్రింటింగ్ ప్రెస్, కార్పెంటరీ అన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని ఆయన ఎన్నుకున్నాడు, బుక్స్కి బైండింగ్ ఎయిడ్ చేయడం ఇలాంటివి ఆయన కలిపి కొన్ని వృత్తులు చేస్తూ ఉంటారు. ఆ టైంలో మన రాష్ట్ర కార్యదర్శి మోటూరు హనుమంతరావు గారు ఇంటర్వ్యూ పెట్టి ఆయన చూస్తుంటే నెట్ వెనకాల ఆ కటకటాల వెనకాల కామెడు ఆర్ఎస్ గారు ఆ సార్లను ఎక్కరు, ఆ సార్లు బనియన్తో ఎంహెచ్ కనపడగానే చిరునవ్వు నవ్వుతూ, ఎంహెచ్ వచ్చారా అని నా సాల్యూట్ కామ్రేడ్ మీకు అన్న. వెంటనే ఎంహెచ్కి కళ్ళమ్మట నీళ్ళు వచ్చి బోర్మిని ఏడ్చాడు ఈ మెష్ యువతల. ఎందుకంటే ఆర్ఎస్ని వైట్ ప్యాంట్, వైట్ షర్ట్తో చూశాడు ఆయన. మంచి యువకుడిగా చూశాడు. రాష్ట్ర కమిటీలో ఆయన యొక్క రిపోర్ట్స్, ఆయన ఉద్యమాలు, ఆయన పాత్ర అన్నీ చూశాడు. అలాంటి ఆర్ఎస్ ఏంటిది, ఒక బోన్లో పెట్టిన పులిలా ఉంది. పైగా ఆయనకి నెక్కరేసాడు, ఇది వేసాడు. ఎలాంటి స్థితిలో ఆయన చూస్తాను ఇప్పుడు అనుకోలేదని ఆ ఎడుతుంటే ఆయన ఊరుకోబెడుతున్నాడు. ఎంహెచ్ ఏమీ కాదులేండి, ఎప్పుడొకప్పుడు వచ్చేస్తాం, బయటకు వస్తాం కదా, ఏమీ మీరు ఫీల్ కాకండి. ఆ తర్వాత హైకోర్టులో ఆయన నిర్దోషిగా
హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత బయటికి వచ్చేసారు. చాలాసార్లు ఆయన్ని హత్య చేయాలని చూశారు ఈ గ్రామంలో ఉన్న పెత్తందారి భూస్వామ్య వర్గం. చాలా జాగ్రత్త. ఆయన మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు, కొన్ని వందలు కదా, దాదాపు 50-60 కేసులు పెట్టారు ఈ చెంచినాడ ఈ పోరాటంలోనే. అన్ని చోట్ల కూడా ఆయన ఒక మంచి విప్లవకారుడుగా వ్యవహరించాడు, ప్రజల మధ్యనే ఉన్నాడు. అవసరమైతే ఆయన అండర్ గ్రౌండ్ అజ్ఞాతవాసానికి వెళ్ళడం, అజ్ఞాతవాసం అంటే ఎక్కడ కదా, ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉండడం, ఇక్కడ ఉద్యమాలు నిలబెట్టడం, ఇక్కడ మన ప్రజలను ధైర్యంగా నిలబెట్టడం. అంటే దీంట్లో ఈ చెంచినాడ గ్రామం పరిసర గ్రామాల్లో ఈ పోరాటాల్లో పాల్గొన్న మన జనం కూడా ఆ రోజున మేము ఇంకా పార్టీలోకి రాలేదు. ఆ చరిత్ర అంతా విన్నప్పుడు కామ్రేడ్ ఎంత ఆర్ఎస్ గారు ఎంత సమర్థవంతమైన నాయకుడు, ఎంత సమరశీల నాయకుడు, ఎంత మంచి కమ్యూనిస్టో. ఈ ప్రాంతంలో ఈ 2-3 గ్రామాల్లో కూడా మన ప్రజలు కొన్ని వందల కుటుంబాలు, ప్రధానంగా దళితులు, వెనుకబడిన కులాలు చెందిన కుటుంబాల ఆడ మగ పిల్ల కుర్రాళ్ళు పెద్దోళ్ళు అమ్మాయిలు అందరూ ఆర్ఎస్ ఆ రోజున సిపిఎం నాయకత్వంలో అంతా మిలిటెంట్గా ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎంత ధైర్యం ప్రవర్తిస్తున్నాడో అదే రకమైన నమూనాలో ఇక్కడ మీరందరూ కూడా పనిచేయడం అనేది అది ఆర్ఎస్ అది వ్యక్తిగత విజయం కాదు, అది పార్టీ విజయం, ఈ గ్రామ ప్రజల యొక్క విజయం. దానికి చాలా సమర్థవంతంగా సరైన పద్ధతిలో పైన జిల్లా కమిటీ డైరెక్షన్లో పనిచేశాడు. మనం అనేక విజయాలు సాధించాం. జిల్లాలోనే ఒక చరిత్రని, రాష్ట్రంలోనే ఒక అత్యంత ఆదర్శ గ్రామంగా, ఒక కమ్యూనిస్ట్ గ్రామంగా, ఎర్రగడ్డగా దీన్ని రూపొందించడంలో ఇప్పుడు ఇక్కడ సబ్ పెట్టారు. శ్రీనివాసరావు గారు నేను వచ్చాం, ఇదే ప్లేస్లో ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టారు. అప్పుడు ఏంటంటే దాదాపు 100 మంది, 50 నుంచి ఇప్పటి వరకు 100 మంది కామ్రేడ్స్లో, కొంతమంది అమరజీవులు, కొంతమంది అమరవీరులు, 100 మంది. అంటే చివరి శ్వాస వరకు ఎర్ర జెండా పట్టుకుని వయసు పెరిగి కానీ లేకపోతే అనారోగ్యం వల్ల కానీ చనిపోయిన కామ్రేడ్స్ దాదాపు 50లో 5 మంది కామ్రేడ్సే కాకుండా ఆ తర్వాత ఇక్కడ కూలీ భూమి లంక పోరాటాల్లో ఈ పక్కన కూడా అనేక గ్రామాల్లో, మనం ఈ గ్రామంలో కూడా జరిగిన అనేక సంఘటనల్లో కూడా దాదాపు 10 మంది అమర వీరులు మనకి ఈ గ్రామంలోనే కనపడదు. అంటే అనేక రూపాలు, అనేక విషయాల్లో ఈ గ్రామం యొక్క ప్రభావంతో పరిసర గ్రామాల్లో అట్లాంటి ఒక గొప్ప మహోన్నతమైన వర్గ పోరాటాలు, విప్లవ ఉద్యమం ఈ గ్రామాల్లో జరిగింది. అది కామ్రేడ్ ఆర్ఎస్ యొక్క వ్యూహం, ఆర్ఎస్ యొక్క పని విధానం. తర్వాత నేను చెప్పాను, అది ఆగట్లా, నాకు ఎన్నైనా అలా ఫ్లోగా వస్తున్నాయి, బుర్రలో రీల్లా తిరుగుతుంది. అయితే భావ్యం కాదు, నాయకులు చాలామంది ఉన్నారు, నేను 1-2 చెప్పి ముగిస్తాను. ఆయన మీరందరికీ చాలామందికి తెలియపోయి ఉండొచ్చు, నేను ఎప్పటి వరకు ఆయన ప్రజాసేవకుడు, ఆయన మంచి సమరశీల నాయకుడు, ప్రజాపునాదిని పెంచే ఉద్యమాలు నిర్వహించాడు అని చెప్పారు. ఈ రోజున కోల్కతా తీర్మానం అని మన కామ్రేడ్స్ పదే చెప్తున్నారు. కోల్కతా తీర్మానాన్ని 50 దశకంలో 60 దశకంలో కామ్రేడ్ ఆర్ఎస్ స్వయంగా అమలు చెప్పాడు. ఆయనతో పాటు మన జిల్లాలో అనేక మంది నాయకులు అమలు చేశారు. ఇప్పుడు మనకే అలవాట్లు కావట్లేదు. అదే నేను చెప్పడం కాదు, రాఘుల్ గారు ఆయన జీవిత చరిత్ర రాయించాం. ఒక రీసెర్చ్ స్కాలరు మన సీను, మన వకీలు, మన నర్సాపురం అడ్వకేటు, ఒక ముఖ్యమైన ఆ బార్లో ఒక ముఖ్యమైన అడ్వకేట్గా ఎవాల్వ్ అయ్యాడు. అంతకుముందు మన ఎస్ఎఫ్ఐ నాయకుడు. వీళ్ళందరూ కలిపి ఆయన చెప్తే ఆ జీవిత చరిత్ర నా ప్రస్థానం అని ఆయన రాశాడు. నా ఉద్యమ ప్రస్థానం అని ఆయన పుస్తకంలో ఈ 8 విషయాలు రాశాడు. దానికి ఉపోద్ఘాతంగా రాఘుల్ గారు రాశారు. దాంట్లో అనేక ఆర్ఎస్ గారి గురించి రాశారు, శ్రీనివాసరావు గారు కూడా రాశారు ఇప్పుడు ఆర్టికల్లో, ఇంతకుముందు ఆయన కూడా రాశారు. దాంట్లో రాఘుల్ గారు ఏమంటాడంటే, ఇప్పుడు మనందరం కూడా కోల్కతా తీర్మానం, కమ్యూనిస్ట్ పని పద్ధతి అన్నీ మాట్లాడుతున్నాం. ఆర్ఎస్ జీవితం పరిశీలన చేస్తే అది ఆర్ఎస్ జీవితంలో మొత్తంగా అంతర్లీనంగా ఆ పద్ధతే కనపడుతుంది. అందుకే ఆ గ్రామాల్లో ప్రజాపునాది పెరగడానికి కానీ, ఆ గ్రామంలో పంచాయతీలో మనం విజయాలు సాధించడానికి కానీ, సమితిలో మనం చాలా బలంగా మన వాదనలు వినిపించడంలో కానీ, ఆఖరికి 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి మనకి ఆ రోజున 67లో. ఇవన్నిటికీ కారణం ఏంటంటే దీని వెనకాల ఒక ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు, విప్లవ పంథాలు, కోల్కతా తీర్మానం ఈ రోజున
చెప్తుంది ఏంటి, ఆదిలోనే మన పాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా చెప్పింది ఆ పద్ధతిని ఆయన అనుసరించడం ద్వారానే ఈ ఉద్యమాలన్నీ కూడా సాగడం జరిగింది. తర్వాత నేను ఈ పార్టీలో రాకముందు మా ఊళ్ళో ఎక్కడ ఈ ఉద్యమానికి ఏమీ సంబంధం లేని ఊరుది భీమవరం తాలూకాలో ఉంది. మా ఊళ్ళో ఉన్న కొంతమంది భూస్వామి పెత్తందారులు ఆర్ఎస్ గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళ అరుగుల మీద. అంటే ఆర్ఎస్ గారు అప్పుడు నాకు తెలుసు, కొంచెం చిన్నప్పుడు చూశాను కాబట్టి. ఆర్ఎస్ పచ్చి దుర్మార్గుడు, ఆ ఊళ్ళో లేబర్ని రెచ్చగొడతాడు, ఊళ్ళో అల్లకల్లోలం సెంచినాడంటే అల్లకల్లోలం జరుగుతుంది, ఆయన ఎవరిని సరిగ్గా బతకనివ్వడం అని ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాడు. నాకేం తెలుసు, నేను చిన్నవాడిని కదా. ఆ తర్వాత ఎందుకు ఇలా అనుకున్నారంటే, అంటే ఎవరికైనా ఇదే సర్టిఫికేట్ ఇస్తారు భూస్వామి వర్గం, ఎవరైతే కమ్యూనిస్టు బాగా పనిచేస్తారో ఆర్ఎస్ గారు లాగా అందరినీ కూడా ఈ రకంగా. ఒకవేళ భూస్వాములు కానీ పెట్టుబడిదారీ పార్టీలు కానీ మమ్మల్ని ఎవరినైనా ప్రశంసించారు అంటే బహుశా మాలో ఏదో మెతకుందని అనుమానించాల్సి వస్తుంది. ఆర్ఎస్ గారిని ఎందుకు అలా ద్వేషించారు? ఆయనకు అలాంటి వర్గ ఉద్యమాలు విప్లవ ఉద్యమాన్ని నిర్మించాడు కాబట్టి. చాలామంది ఆయన చాలా కఠినమైన మనిషి, ఆయన హృదయం లేని మనిషి, ఆయన గుండె చాలా ఉక్కు గుండె లాంటిది అని భూస్వాములు ఏదైతే చెప్పారో వాళ్ళందరూ కూడా అలాంటి మనుషులు. కాబట్టి ఆర్ఎస్ తోటి కొంచెం 15 నిమిషాలు పక్కన పెట్టి ఆ ద్వేషాన్ని ఆర్ఎస్తో 15 నిమిషాలు మాట్లాడితే ఆర్ఎస్లో అద్భుతమైన మానవతామూర్తి కనపడతాయి. ఇదేదో నేను ఆయన మీద అభిమానంతో మా నాయకుడు నాకు ఎక్కువ నేతృత్వం వహించి నన్ను అభివృద్ధి చేశాడని ఆ కృతజ్ఞతాభావంతో కాదు, చిన్న సంఘటన మీద కూడా స్పందిస్తాడు. మనందరూ కూడా స్పందించం. అది ఏ గ్రామంలోనా ఒక వరద వస్తే, ఒక గ్రామంలో ఏదైనా ఒక ఇల్లు అంటుకుపోతే, ఏ సమస్య వచ్చినా వెంటనే సీతారాం దానికి ఏదో చేయాలి, మనం సహాయం చేయాలి వాళ్ళకి అని అట్లా స్పందించేవాడు. చాలామంది ఇప్పుడు మీకు చాలామంది తెలుసు ఆశ్రిత పక్షపాతం అంటారు. ఆశ్రిత పక్షపాతం అంటే తన కుటుంబానికి చేసుకోవడం, తన మిత్రులకు చేసుకోవడం, అది కాదు. ఆర్ఎస్ గారి విషయంలో ఎవరైనా ఆయన ఆశ్రయించారంటే అది పార్టీ వాళ్ళే కావాల్సిన అవసరం లేదు, ఆయనకి ముఖం పరిచయం కూడా అవసరం లేదు. పార్టీ ఆఫీస్కి కానీ ఎక్కడైనా ఏదైనా ఊళ్ళు వెళ్తే, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు సహాయం చేయండి సార్ అని అడిగితే, ఈయన సహాయం చేస్తే నాకేమొస్తుంది, ఈయన సహాయం చేస్తే ఓట్లు పడతాయి, ఈయన సహాయం చేస్తే పార్టీకి ఏం జరుగుతుందని కూడా ఆలోచించకుండా మొత్తం కార్మిక వర్గ పక్షపాతం, మన వ్యవసాయ కార్మికుల పట్ల పక్షపాతం, దళితుల పట్ల, వెనుకబడిన తరగతుల పట్ల, వాళ్ళ పట్ల ఉండే కమ్యూనిస్టు ఉండే పక్షపాతం ఏదైతే ఉందో ఆ పక్షపాత దృష్టి నుంచి ఎవరు ఏమడిగితే తను చేయగలిగితే లేదు, కాదు, జరగదు అనే మాట అనకుండా వెంటనే దాన్ని టేకప్ చేశాడు. చాలా విషయాలు చాలా సమర్థవంత కార్యశూరుడు, అధికారులతో మాట్లాడేవాడు, లేకపోతే కొన్ని సందర్భాలు యాజిస్ట్రేషన్స్ చేయించేవాడు, దాంతో వాళ్ళందరికీ కూడా సాటిస్ఫాక్షన్. అందుకేంటంటే కొన్ని అవ్వవు, ఎందుకంటే అధికారం మన చేతిలో లేదు కావు, అధికారం ఉన్నా అవ్వవు కొన్ని. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరు అక్కడక్కడ ఏమనేవారంటే ఆర్ఎస్ గారు తలుచుకుంటే అవుతుంది, ఆయన తలుచుకోలేదా. మాకు అలాంటి మాట వింటే తప్పయా, ఆర్ఎస్ గారు దేవుడు కాదు, గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయనకి అన్ని పనులు అవ్వో, మీరు పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి. ఈ రకంగా ఏంటంటే కార్యస్వరత్వం కూడా, అంటే ప్రతి ఒక్క అంశం మీద కూడా. అంటే మార్క్స్ గురించి ఒక మాట చెప్తాడు యాంగిల్స్, ఏమంటాడంటే మనందరికీ తెలుసు, మనందరికీ కమ్యూనిస్టుకి ఆది గురువు మార్క్స్ గురించి ఏం చెప్తాడంటే, ఆయన చనిపోయిన ఆయన సమాధి, ఆయన అంత్యక్రియలు జరిగేటప్పుడు ఏం చెప్తాడంటే, ఈ మహనీయుడు ఎవరైతే ఉన్నాడో ఈ మార్క్స్, నా ప్రియమిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, ఎటువంటి వాడంటే ఒక సముద్రంలో ఒడ్డున అన్ని రకాల ఆయుధాలతో సమకూర్చుకొని శత్రువు దండెత్తితే ఏ సమయంలో శత్రువుని ఓడించేదానికోసం, శత్రువుకి వ్యతిరేకంగా పోరాడేదానికోసం సమాయుక్తంగా ఉండే ఒక యుద్ధ నౌకలు అంటాడు మా మార్క్స్, నా మిత్రుడు, నా పిరిమిత్రుడు అని చెప్తాడు. కాబట్టి ఆర్ఎస్ కూడా అంతే. అంటే ఎప్పుడు కూడా రాత్ర పగలనే సమస్య కాకుండా, ఒక వర్గ సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, పార్టీ క్యాంపెయిన్స్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలిపించినప్పుడు, జిల్లా వ్యాప్త క్యాంపెయిన్స్ నిర్వహించాల్సినప్పుడు ఆ రకమైన ఇమీడియట్గా విజయవాడ నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి వెంటనే దానికి ప్లాన్ చేసేవాడు. మనందరినీ కూర్చోబెట్టాడు, ఏవో కేడర్ అంతా కూర్చోబెట్టాడు, ఇలా ప్లాన్ చేసి మమ్మల్ని అందరూ ఉత్సాహపరిచి, మాకు ఏదైనా అనుమానాలు ఉంటే దానికి నివృత్తి చేసి, ఒక టీం లీడర్గా
ఒక మిలిటెంట్ లీడర్గా, ఒక సేనానిలాగా నడిపించాడు. అది అద్భుతమైన. అందుకేంటంటే ఒక 75 ఏళ్ల జీవితం, ఆర్ఎస్ జీవితం గురించి 1 గంట 2 గంటలు చెప్పడం సాధ్యం కాదు. ఇంతకుముందు ఆయనది చాలా పుస్తకం రూపంలో వచ్చింది. దాంట్లో కూడా ఇంకా అదనంగా కూడా ఇప్పుడు తాజాగా ఇంకా అనేక వ్యాసాలు శ్రీనివాసరావు గారు, బలరాము, మీ అందరూ కూడా ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రాసి మళ్ళీ దాన్ని రివైజ్ ఎడిషన్ కూడా తీసుకొస్తాం. ఆ రకంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కామెడీ ఆర్ఎస్ ఆయనది ఒక సంపూర్ణ జీవితం. అది నాకు అనిపించిందండి, మనిషి అనేవాడు ఇలా బతకాలి, కమ్యూనిస్ట్ అనేవాడు ఇలా బతకాలని అనిపిస్తుంది. అంటే ఆయనలో లోటేం కనపడలే నాకు. మనుషులు సాపేక్షంగా చూసినప్పుడు లోట్లు ఉంటాయి. అంటే ఆయన ప్రజాసేవకుడిగా ఉన్నాడు, మానవతావాదిగా ఉన్నాడు, పోరాట యోధుడిగా ఉన్నాడు, పార్లమెంట్లో గొప్పవాడు అనిపించుకున్నాడు, పంచాయతీ సర్పంచ్గా గ్రామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేశాడు. కానీ అన్నీ చేసిన తర్వాత చివరిలో నిరాస్తిపరుడిగా కట్టుబట్టలతోటి ఆయన తుది శ్వాస విడిచాడు. ఇది గొప్ప విషయం. ఎక్కడ అవినీతికి తావివ్వలేదు, ఎక్కడ డబ్బు సంపాదనకి వెంపర్లాలేదు. జీవితం పూర్తిగా తన యావత్ జీవితం కూడా పీడిత ప్రజల కోసం ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ సిద్ధాంతాన్ని అచంచలంగా నమ్మాడు, ఆ ప్రజలను అచంచలంగా నమ్మాడు, ఆ పార్టీని అచంచలంగా నమ్మాడు, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అట్లాంటి పరిపూర్ణమైన కమ్యూనిస్టు కామెడీ ఆర్ఎస్ గారు మనకి ఈ ప్రాంతంలో ఆయన చిరంజీవిగా ఉంటాడు. మన ఆలోచనలనే కాదు, మన స్మృతులనే కాదు, మనం అదే రకమైన వరవడిని మన వారసత్వంగా ముందుకు తీసుకెళ్తే అది ఆర్ఎస్కి మనం సరైన నివాళి ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందుకు ఆర్ఎస్ ఏదైతే ఆశించాడో, ఈ దేశంలో విప్లవం రావాలి, కార్మిక వర్గం రాజ్యం రావాలి, పీడిత ప్రజల రాజ్యం రావాలి అని ఏదైతే కోరుకున్నాడో అలాంటి రాజ్యం కోసం, దానికి సంబంధించిన విప్లవం కోసం మన పార్టీ ఇచ్చిన ఆ మార్గం కోసం మనం చాలా అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో మనం ముందుకు సాగడమే ఆయనకి నిజమైన నివాళి. ఇక చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, ఆయన జీవితం 75 సంవత్సరాల జీవితాన్ని ఒక్కసారి మనం మూల్యాంకనం చేస్తే, అంటే మూల్యాంకనం అంటే మనం పరీక్షల్లో మన పేపర్ని దిద్దుతారు మాస్టర్లు, దాన్ని మూల్యాంకనం అంటాం, చేస్తే అనిపించేది ఏంటంటే ఆయనది ఒక విప్లవ పాఠాలతో కూడిన పుస్తకం ఆయన జీవితం. రెండవది ఆయన కార్యాచరణ చూస్తే అది మనకి కరదీపికగా మన ముందు ఉంటుంది. ఈ మాటలతోటి కొంత ఎక్కువ సమయం తీసుకున్నా క్షమించమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.